ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ నా యొక్క ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. హోలీ గాడ్ గాస్పల్ అనే యొక్క టీవీ కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. కనుక మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీకు యొక్క స్పందన మీ కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్కు మీ యొక్క స్పందన తెలియజేయాలని కోరుతున్నాను. ఏదైనా మీ ప్రార్థన అవసరతలు ఏదైనా ఉన్నట్లయితే కనుక ఆ ప్రార్థన అవసరతలు మీకు తెలియపరిచినట్లు మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. 46వ కీర్తన మొదటి వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుడు మనకు ఆశ్రయము. దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు. అంటే ఆయన మనకి మనం నమ్ముకొనదగిన ఆయన సహాయకుడు. ఇక్కడ అదే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు మనకు ఆశ్రయం. మనకు ఆశ్రయం ఎవరంటే దేవుడే. మనం మనుషులను ఆశ్రయం చేసుకుంటాం, చాలామంది ధనవంతులను ఆశ్రయం చేసుకుంటాం, లేకపోతే ఇహలోక సంబంధమైన అధికారులను ఆశ్రయం చేసుకుంటాం, లేకపోతే కులాన్ని ఆశ్రయం చేసుకుంటాం, ప్రాంతాన్ని ఆశ్రయం చేసుకుంటాం. ఫలానా వ్యక్తి ఉన్నాడు నాకేం కాదు అనుకుంటాం. కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మనకు ఆశ్రయం. దేవుడే నీకు ఆశ్రయమై ఉండాలి. నీ యొక్క ఆశ్రయం అంటే ఎవరు అంటే దేవుడే. ఇక్కడ దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఏదన్నా గాలి తుఫాను వస్తుందనుకో, మంచి బిల్డింగ్లోకి మనం వెళ్ళామనుకోండి, అది ఎలా ఉంటుంది? మనకి ఆశ్రయముగా ఉంటుంది. కాబట్టి దేవుడే మనకు ఆశ్రయము. భక్తుడు సెలవిస్తున్నాడు, దేవుడే మనకే ఆశ్రయం. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఇక్కడ మరలా అంటున్నాడు, ఆపత్కాలములో మనము నమ్ముకొనదగిన సహాయకుడు, సహాయం చేసేవాడు. ఆపత్కాలంలో, మరణ పడకలో, లేదా ఆర్థిక లేమిలో, దేంట్లోనైనా సరే నీకున్నటువంటి ఏ ఆపదల్లో చిక్కుకున్నా, లేకపోతే ఎక్కడ చిక్కుకున్నా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నీకు సహాయం చేసేది ఎవరంటే దేవుడే. ఆపత్కాలం చూడండి, మనం కరోనా లాంటి ఆపత్కాలాన్ని మనం చూసాం. అసలే మానవ జాతి ఉంటుందా అన్న పరిస్థితులు వచ్చినాయి ఆ కరోనా భయం వల్ల అందరికీ. ఆ కరోనా గురించి కన్నా ఎక్కువ మంది భయంతో చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఆపత్కాలాలు. కాబట్టి ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఇదంతా ఎందుకు చెప్తున్నట్టే, 2వ వచనానికి వెళ్ళినప్పటికీ ఆయన చెప్తాడు, భూమి మార్పు నొందినను, నడి సముద్రంలో పర్వతాలు ములిగినను, వాటి జలముల ఘోష నురుగు కట్టినను, ఆ పొంగుకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఇక్కడ చూడండి ఎంత పోల్చాడు అసలు. భూమి మార్పు నొందినను, భూమి అంట మారిపోయినా సరే, మార్పు నొందిన, నడి సముద్రంలో పర్వతాలు మునిగిపోయిన. పర్వతాలు ఎంత ఉంటాయండి? మరి ఏంట సముద్రంలో మునిగిపోయిన సముద్రం ఎంత ఉంటుంది? పర్వతాలు మునిగిపోయిన, భూమిని మార్పు నొందిన, వాటిలో జలములు ఘోషించు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఎందుకు మనము భయపడము అంటే, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుడు మనకు ఆశ్రయము. ఎందుకు భయపడతలేదు? ఏంటి, ఎలాంటి మాటలు ఇవి? భూమి మార్పు నొందిన, చూడండి, భూమి తిరిగే భూమి ఆగినా, లేకపోతే ఏదేమైనా, నడి సముద్రం పర్వతాలు మునిగిపోయినా, వాటి యొక్క జలములు ఘోషించు నురుగు కట్టినా, ఆ పొంగు పర్వతములు కదిలిన మనం భయపడం. చూడండి అసలు భక్తుడు ఎలా రాస్తున్నాడు చూడండి. మనం చిన్నదానికి భయపడిపోతాం, చిన్న ఆర్థిక లేమికి మనం
భయపడతాం. చిన్నదానికే మనం ఎంతో భయపడిపోతాం. అనారోగ్యానికే మనం భయపడిపోతాం. జ్వరం వస్తే భయం వేసేస్తుంది మనకి. కానీ ఇక్కడ అన్నాడు అసలే ఏది ఏమైనప్పటికీ మనము భయపడము. ఎందుకు మనం భయపడమంటే మొదటి వచనంలో ఇందా చదువుకున్నాం కాబట్టి ఏంటంటే దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు. అది ఇంత కార్యాలు జరిగినా కానీ మనం భయపడము. ఎందుకు భయపడమంటే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. దేవుడు మనలను కాపాడుతున్నాడు. ఈ రోజున ఏ విషయంలోనైనా మీరు భయపడుతుంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఏదేమైనా దేవునికి తెలియకుండా నా జీవితంలో ఏది జరగదు. దేవుడు అనుమతిస్తేనే నా జీవితంలోనికి వస్తుంది. ఏదైనా సరే, ఏ చెడు జరగాలన్నా ఏ మంచి జరగాలన్నా మన జీవితంలో కనీసం తల వెంట్రుకు రాలాలన్నా తల వెంట్రుకలన్నీ లెక్కింపబడినవి అని దైవగ్రంథం సెలవిస్తుంది. కాబట్టి మనకి ఏదేమైనప్పటికీ మనము దేవుని వైపు మనము చూసేలాగా దేవుడే మనకు ఆశ్రయము. ఏది ఏమైనా దేవుడే మనకే ఆశ్రయము. అక్కడ కింద శల అనే పదాన్ని ఉపయోగించారు. శల అనే పదం అంటే ఏంటి? ఆలోచించుము అనే అర్థం కూడా వస్తుంది అనమాట. ఆలోచించు, లేకపోతే అది ఏం చెప్తుందో నువ్వు ఆలోచించు అన్నట్టుగా, ఆగము లేదా ఆలోచించుము అన్న పదాలు అన్నమాట. అది శల అనే పదం. ఆలోచించాలి మనం. చూడండి, అసలు ఎలాంటి కార్యాలు జరిగినా కూడా మనము భయపడము. మనం భయపడని అవసరం లేదు. ఎందుకంటే దేవుడు నాకు సహాయకుడిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మనకే సహాయకుడిగా ఉన్నాడు. ఈ దినాన్న దేవుడు మనకు సహాయకుడిగా ఉన్నాడు. ఎంతో అనారోగ్య పరిస్థితి అయి ఉండొచ్చు, ఎంతో ఆర్థికలేమై ఉండొచ్చు, లేకపోతే ఏదేమైనా అయి ఉండొచ్చు. మనం భయపడకూడదు. ఎందుకంటే దేవుడు మనకు సహాయకుడు. భయపడకూడదని చాలామంది ఒక మనుషుడు భయపడొద్దు. ఇప్పుడు చూడండి, మనకు డబ్బులు లేవనుకో, ఒక ధనవంతుడు వచ్చి భయపడకు అని చెప్పాడు, మనకి ఎలా ఉంటుంది? ధైర్యంగా ఉంటుంది. అబ్బా, మనకి ఈయన చెప్పాడు కాబట్టి మనకి ఈయన చదువుకుంటాడు డబ్బులు అని మనకి ధైర్యంగా ఉంటుంది. కాబట్టి మనకు ఎలా ఉంటుందంటే ధైర్యంగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఆయన ధనవంతుడు కాబట్టి మనకు చదువుకుంటాడు కాబట్టి భయపడొద్దని చెప్పి. అదే ఏమీ లేని పేదవాడు వచ్చి మన దగ్గరకు వచ్చి భయపడకరా, ఎందుకురా అని ఆర్థికలేమి మనకి ఎక్కువైనప్పుడు చెప్తే మనకి ఎలా ఉంటుంది? వీడు చెప్తే మన భయం పోదు. ఎందుకంటే వీడి దగ్గర ఏమీ లేదు కాబట్టి మనల్ని ఏమో ఆదుకుంటాడు అనిపిస్తుంది. అంటే మనం భయపడలేం, మనకు భయం కలుగుతుంది. కానీ ఇక్కడ చెప్పేది ఎవరంటే దేవుడు. దేవుడు అంటే తన వాక్కు చేత భూమి ఆకాశములను కలగజేసిన దేవుడు. దేవుడు తన వాక్కు చేత, తన మాట చేత ఈ భూమి, ఈ ఆకాశము, ఈ సముద్రము, వాటిలో ఉన్నటువంటి సమస్తమును కలిగినవి. దేవుడు అంటే సామాన్య విషయం కాదు. దేవుడంటే సామాన్యమైనటువంటి మహోన్నతమైన వ్యక్తి, మహోన్నతమైనటువంటి వాడైన. ఆయన నుండే సమస్తమును కలిగినది ఏది ఆయన లేకుండా కలుగలేదు. కాబట్టి అలాంటి దేవుడు, ఆ పరిశుద్ధుడైన దేవుడు, ఆ పవిత్రత కలిగిన దేవుడు ఆయన చెప్తున్నాడు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్మకొనదగిన సహాయకుడు. ఏదేమైనా మనము భయపడము. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మన జీవితాలు ఎంత దుర్భరంగా మారిపోయినా మనము దేవుణ్ణి బట్టి దేవుణ్ణే స్తుతించేలాగా మనం జీవించాలి. దేవుణ్ణే మనం ముందు పెట్టుకుని మనం నడవాలి. మన జీవితాలు మనకు ఆధారమైనది నరుడు కాదు. ఇశ్రాయేలులకు ఆధారమైన వాడు నరుడు కాదు. మనకే దేవుడు ఆధారం. భూమి ఆకాశమును సృజించిన సృష్టికర్త అయిన దేవుడు మనకే ఆధారం. కాబట్టి ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మనం మన జీవితాల్లో ఎప్పుడు కూడా దేవునికే భయపడే జీవితాలు మనం జీవించాలి. దేవుడు నాకు సహాయకుడు, దేవుడే నాకు సహాయకుడు, దేవుడే నా కోట, దేవుడే నా కొండ, నాకు దేవుడే
అలాంటి భక్తులు అలాగే జీవించారు. దేవుణ్ణే ఆశ్రయంగా చేసుకుని వారు జీవించారు. మనము యోబు గ్రంథాన్ని మనం చూసుకుంటే మనం చాలాసార్లు ఈ గ్రంథం మీద ధ్యానం చేస్తాం. అనేక మంది సేవకులు ఈ గ్రంథం గురించి అనేక మాటలు మీతో చెప్పి ఉన్నారు. కాబట్టి మనము దేవుడు ఈ యోబు గ్రంథము ద్వారా అనేక మందిని బలపరుస్తాడు. బైబిల్ గ్రంథం అంతటి ద్వారా దేవుడు బలపరుస్తాడు. యోబు గ్రంథము ద్వారా ఇంకా ఎక్కువ మంది యోబుకు వచ్చిన శ్రమలను చూసుకుని మన శ్రమలు పక్కన పెట్టుకుంటే అసలు యోబు పొందిన శ్రమల ముందు మన శ్రమ చాలా చిన్నది. యోబు ఆయన అంత యథార్థవంతుడు, న్యాయవంతుడంట. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. 1వ అధ్యాయం 1వ వచనం నుంచి కనపడుతుంది. ఆయనంట యథార్థవంతుడంట. యోబు ఎలాంటి వాడండి? యథార్థవంతుడు, యథార్థంగా ఉండేవాడు, యథార్థవంతుడు, యథార్థంగా మాట్లాడేవాడు, యథార్థంగా ప్రేమించేవాడు, యథార్థంగా అక్కడ మాటలు ఎక్కడ చెప్పకుండా యథార్థంగా నడుచుకునేవాడు యోబు. తర్వాత న్యాయవంతుడు, న్యాయ ప్రకారం ఆయన జీవించేవాడు. అంటే చూడండి, 10 మంది ఏ పక్కన మాట్లాడితే ఆ పక్కన మాట్లాడతారు చాలామంది. న్యాయం ఏ పక్కన ఉంటే ఆ పక్కన మాట్లాడరు. కానీ న్యాయాన్ని బట్టి మాట్లాడేవారుగా ఉండాలి. న్యాయము ఏ పక్కన ఉందో ఆ పక్కన మాట్లాడేవారుగా ఉండాలి. న్యాయం ఏ పక్కన ఉంటే, జనం ఏ పక్కన ఉంటే ఆ పక్కన కాదు, న్యాయం ఏ పక్కన ఉందో ఆ పక్కన మాట్లాడి. ఈయన న్యాయవంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దేవుని యందు ఏముందండి? భయము, భక్తి ఉంది. చాలామంది అంటారు భయభక్తులు లేవురా అంటారు కదా. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి భయం ఉంది. దేవుడు అంటే భయం ఉంది. సృష్టికర్త అయిన దేవుడు అంటే ఆయనకి భయం ఉంది. భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి ఉన్న క్వాలిటీస్, చెడుతనాన్ని విసర్జించిన వాడు. చూడండి ఎంత గొప్పగా ఆయన గురించి రాయబడిందో. ఆయన యథార్థవంతుడు, ఆయన న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించినవాడు. చూడండి ఎంత క్వాలిటీస్ రాయబడిన యోబు కోసం. చూడండి ఎంత భక్తి కలిగినటువంటి వాడు యోబు. ఎంత భక్తి కలిగినటువంటి యోబు జీవితంలోనికి అకస్మాత్తుగా ఆపదలు వచ్చినాయి. అతడు మరలా ధనవంతుడు. ఆ ఉజు దేశంలో అతడు గొప్పవాడు, ధనవంతుడు, బహుధనవంతుడు. చూడండి, మనకి ఇందులో ఒక క్వాలిటీ కూడా సరిగ్గా మనకు ఉండదు. కొద్దిగా ధనం ఉంటే మనకి గర్వం వచ్చేస్తుంది. చిన్న ఉద్యోగం ఉంటే ఎంతో గర్వం వచ్చేస్తుంది మనకి. కానీ అలా కాదు యోబు. ఆయన ఎంతో చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు, ఎంతో న్యాయవంతుడు, యథార్థవంతుడు, దయగలిగిన వాడు. అంతగా ఆయన జీవిస్తూ ఉన్నాడు. అంత ఆయన భక్తిగా ఆయన జీవిస్తూ ఉన్నాడు. అలాంటి జీవితంలోనికి శ్రమలు వచ్చేసినాయి. శ్రమలంటే ఇలాంటి శ్రమలు కాదండి. ఎంత శ్రమ వచ్చేసిందంటే ఈ భూమి మీద ఏ మనుషుడికి అంత శ్రమ రాదేమో అంత శ్రమ వచ్చేసింది. ఈ భూమి మీద ఏ మనుషుడికి అంత ఇబ్బంది రాదేమో అంత ఇబ్బంది వచ్చేసింది. చూడండి, అతడికి ఉన్నటువంటి పిల్లలు 10 మంది పిల్లలు ఒక్కరోజే చనిపోయారు. పిల్లలు చనిపోయారు. చూడండి, ఒక పిల్లాడే చనిపోతే తల్లిదండ్రులు ఎంతో రోధిస్తారు. ఎవరైనా ఒకరు చనిపోతే, కుటుంబంలో ఒకరు చనిపోతే తల్లిదండ్రులు ఎంతో రోధిస్తూ ఉంటారు. చాలాసార్లు దేవుణ్ణి కూడా తృణీకరిస్తారు. ఒకసారి నేను వేరే చోటుకి వెళ్తే అక్కడ వాళ్ళ అబ్బాయి చనిపోతే ఆ తల్లి ఏమంటుందంటే, అయ్యో యేసయ్య, నీకు కరుణ లేదా, నీకు జాలి లేదా, నా కొడుకుని తీసుకెళ్ళిపోయావా నువ్వు అని ఏడుస్తూ ఉంది. నీకు జాలి లేదా, నీకు కనికరం లేదా, నా కొడుకుని తీసుకెళ్ళిపోయావే, అయ్యో నాకు అన్యాయం జరిగిపోయిందే, ఎవరు నాకు దిక్కు అని ఆ తల్లి ఏడుస్తుంది. అలా బాధలో ఏదో ఒకటి మాట్లాడతారు. కానీ ఇక్కడ యోబు అక్కడ పిల్లలు చనిపోయారు. 10 మంది పిల్లలంటే మాటలు ఏంటండి?
10 మంది పిల్లలు చనిపోయారు. చనిపోయిన తర్వాత అతనుకున్న ఆస్తి అంతా కూడా పోయింది. ఆస్తి అంతా కూడా పోయి చివరికి ఒంటరిగా అయిపోయాడు. ఆస్తి పోయింది, పిల్లలు పోయారు. అన్నీ పోయిన తర్వాత ఆయన అంటున్నాడు, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరునై వచ్చి దిగంబరునై అక్కడికి వెళ్ళేదను. నేను ఎలా వచ్చానండి? అందరు ఎలా వచ్చారు? గర్భంలో నుంచి. తల్లి గర్భంలో తల్లి మోయకుండా భూమి మీదకి ఎవరు వస్తారు? ఇప్పుడంటే టెక్నాలజీలు వచ్చి రకరకాలుగా పిల్లల్ని బాక్సుల్లో పెట్టి పెంచుతున్నారు. కానీ తల్లి గర్భములో నుంచి దిగంబరుగానే ఎవరైనా వస్తారు. తల్లి గర్భంలో దిగంబరుగానే బయటికి వస్తారు. ఇక్కడ అంటున్నాడు, నేను తల్లి గర్భం నుంచి ఏమైనా పట్టుకొచ్చానా? ఇక్కడ అంటున్నాడు ఆయన, ఇదిగో నేను తల్లి గర్భములో నుండి దిగంబరునై వచ్చి దిగంబరునే అక్కడికి వెళ్ళేదను. మరలా ఏం వెళ్తామండి? ఏం పట్టుకెళ్తామండి? వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్ళేదేమీ లేదు, అన్నీ వదిలేసి పోవాల్సిందే. ఇల్లులైనా, బిల్డింగులైనా, డబ్బులైనా, బంగారాలైనా, ఇంకోటైనా, ఏదైనా మనం వదిలేసి పోవాల్సిందే. ఇక్కడ అంటున్నాడు ఆయన, యెహోవా ఇచ్చెను. అది కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఇచ్చింది ఎవరు? యెహోవా. నేను చాలాసార్లు చెప్తాను, ఇచ్చింది యెహోవా. నీకు పిల్లల్ని ఇచ్చింది ఎవరు? యెహోవా. భార్యనిచ్చింది ఎవరు? దేవుడు. నిన్ను ఆశీర్వదించింది ఎవరు? దేవుడు. నీకు ఇచ్చింది ఎవరు అన్నది నువ్వు ఆలోచించుకోవాలి. నాకు ఇది ఉంది, నాకు ఫోన్ ఉందండి, మంచి ఫోన్ ఉందండి అంటారు. ఆ ఫోన్ ఇచ్చింది ఎవరు? నీకు బండి ఇచ్చింది ఎవరు? నీకు ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? నీకు అందం ఇచ్చింది ఎవరు? నీకు సకల ఐశ్వర్యము, ఈ ఉన్నటువంటి భూమి, ఇల్లు అన్నీ ఇచ్చింది ఎవరు? దేవుడు. ఆయన పాట రాశారు, భలే అనిపిస్తుంది ఆ పాట పాడినప్పుడు. నాదంటూ ఈ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదేనయ్యా. చాలా అర్థవంతంగా ఆ పాట ఉంటుంది. నువ్వు ఒకవేళ ఏదైనా ఉందంటే నీవిచ్చినదే. నీవిచ్చింది ఈ శరీరము ప్రభు ఇచ్చింది, ఈ రూపము ప్రభు ఇచ్చింది. ఈ రోజున చాలామంది వారికి ఉన్న అందాన్ని బట్టి వారు అతిశయపడతారు, ఎంతో అందంగా ఉన్నారు అని. అందం మంచిది, దేవుడిచ్చాడు. దేవుడు నిన్ను అలాగా నిర్మించి. అందహీనంగా ఉండాలని ఎవరికి ఉంటుంది? ఎవరికే ఉండదు. దేవుడే చెక్కుతాడు. మానవులకి నోరిచ్చిన వాడెవడు? మోషేది అంటాడుగా దేవుడు, మానవులకి నోరిచ్చిన వాడెవడు? కుంటివారిగా కానీ, గుడ్డివారిగా కానీ, చూపు లేని వారిగా కానీ నిర్మించిన వాడు నేనే కదా అంటాడు దేవుడు. చూడండి బైబిల్ గ్రంథంలో దేవుడు ఎంత స్పష్టంగా ఆయన తాను ఎలా బలిపరుచుకున్నాడు. కాబట్టి ఇక్కడ అన్నాడు, యోబు అంటున్నాడు, ఇచ్చింది యెహోవా, ఇచ్చింది దేవుడు, ఇచ్చింది ప్రభు, ఇచ్చింది దేవుడు. కాబట్టి తీసుకున్నది దేవుడే. హల్లెలూయా. ఇచ్చింది దేవుడు, తీసుకున్నదే దేవుడే. పిల్లలు ఇచ్చింది దేవుడే, తీసుకున్నాడు. ఆస్తిని ఇచ్చింది దేవుడే, తీసుకున్నాడు. ఇక్కడ సకల ఐశ్వర్యం ఇచ్చింది దేవుడే తీసుకున్నాడు. నేను ఒకసారి ప్రసంగం చేస్తూ చెప్పాను, ఇచ్చింది నీవు, తీసుకుంది నీవు, పోయిందేదో నీదే పోయింది అన్నట్టుగా యోబు మాట్లాడినట్టుగా అనిపించి ఒకసారి ప్రసంగం చేశాను నేను. అంటే ఇచ్చింది నీవు, తీసుకుంది నీవు, నీదే పోయింది కానీ నాదేమీ పోలేదు అన్నట్టుగా యోబు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సంగతులలో యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతి విషయంలో యోబు ఏ పాపమో చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. ఎంత కష్టం కలిగిందండి. ఇంత కష్టం వస్తే దేవుడు ఒక్క మాట కూడా యోబు అనలేదంట. అన్యాయం చేసినని దేవుడు చెప్పలేదు. మనము భక్తి ఉండదు, మన దగ్గర యథార్థత ఉండదు, న్యాయం ఉండదు, ఏమీ ఉండదు, చెడుతనాన్ని విసర్జించం. అయినా కష్టాలు వచ్చేది ఎప్పుడు మాత్రం దేవుణ్ణి ఎంతగానో దూషిస్తాం. మనం సరిగ్గా ప్రార్థనకి వెళ్ళాం, సరిగ్గా జీవించము, సరిగ్గా బైబిల్ చదవము, ఇతరులకు మాదిరికరంగా ఉండము, సాక్ష్యాన్ని కాపాడుకోము, ఇతరులకు సువార్త చెప్పము, దేవుని సేవకి సహకరించము. మనకి ఇన్ని లక్షణాలు ఉండి కూడా మన జీవితంలో ఏదైనా కొంచెం ఆపద అనిపిస్తే చాలు నోరు తెరిచి దేవుణ్ణే మనం తిడతా ఉంటాం, దూషిస్తూ ఉంటాం. కాబట్టి మనము నేర్చుకోవాలి.
మనము ఈ యొక్క యోబు చరిత్ర ఈ గ్రంథం చదివినప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇందాక చదివాం కదా 46వ ఆ కీర్తనలో, ఏ దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయనే సహాయకుడు. యోబు ఎవరిని నమ్ముకుంటున్నాడు అంటే దేవుణ్ణే నమ్ముకుంటున్నాడు. దేవుణ్ణే నమ్ముకుంటున్నాడు ఆయన. కాబట్టి ఏది ఏమైనా నేను భయపడను, నేను దేవుణ్ణే స్తుతిస్తాను అని అనుకుంటున్నాడు. ఎప్పుడు కూడా మనము విశ్వాసంతో దేవునిలో కొనసాగాలి. ఎప్పుడు కూడా ఏ పరిస్థితి అయినా మనకి యోబుకి వచ్చినంత శ్రమలు రావు. వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోవచ్చు, లేకపోతే ఆర్థికంగా నష్టం కలగవచ్చు. అంతకుమించి మనకేమీ పెద్ద కష్టాలేమీ వచ్చేసి అంత ఏమీ ఉండదు. హాస్పిటల్లో ఉండొచ్చు. కానీ ఇక్కడ యోబుకి ఎన్ని కష్టాలండి బాబు, అలా మతిపోతుంది అది చదువుతుంటే. తర్వాత ఆ అపవాది అంటది, ఇదిగో నీవు దేవుడితో అంటది, నువ్వు కంచి వేసావు కాబట్టే అతడు నిన్ను స్తుతిస్తున్నాడు, ఆ కంచి తీస్తే నిన్ను దూషిస్తాడని చెప్తే, అయితే దేవుడు కంచి తీశాడు, పిల్లల వరకు ఆస్తి వరకు కంచి తీశాడు. తర్వాత మరలా అపవాది అంటది, ఇదిగో చర్మాన్ని కాపాడుకున్నట్టుకే మనుష్యుడు సమస్తం ఇచ్చును కదా. తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనిషి ఏదైనా ఇస్తాడు కదా చర్మాన్ని కాపాడుకోవడానికి. ఒక్కసారి చర్మం మీద నాకు అధికారమే. చూడండి, అపవాది ఎంతవరకు వస్తుందంటే దేవుడు అనుమతించినంత వరకే వస్తుంది. అది ఇష్టం వచ్చినట్టు వచ్చేయడానికి లేదు. అపవాది కూడా దేవుని అధికారం కింద పనిచేస్తాడు. దేవునికి అధికారం కిందే ఉన్నాడు అపవాది. ఒక ఆయన ఎలా చెప్తాడంటే దాన్ని, సాతానుడంట కట్టేసున్న కుక్కలాంటివాడంట. దానికి ఎంత తాడు వదిలితే అంత లెక్క వెళ్తాడంట. అలాగే దేవుని చేతిలో ఉంది. దేవుడు ఎంత అధికారం ఇస్తే అంతవరకు వెళ్తాడు. ముందు పిల్లల వరకు ఆస్తి వరకు ఇచ్చాడు. తర్వాత దేవుడు మరలా అతని చర్మం మీద అతని ప్రాణాన్ని ముట్టవద్దు, అతన్ని చర్మం మీద అధికారం ఇచ్చినట్టుగా కనపడుతుంది. అతడు చర్మం మీద అతని ప్రాణాన్ని ముట్టవద్దు అని చెప్పి దేవుడు అధికారం ఇచ్చిన తర్వాత ఆ యోబుకి నడినెత్తి మొదలుకునే అరికాలు వరకునంట కురుపులు వేసేసినాయి అంట. బాధగల కురుపులు. బాధగల కురుపులు. మనకు ఒక సెగ్గడ్డు వస్తేనే మనం విలవలాడిపోతాం. మనం ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే విలవలాడిపోతాం. మనం ఏదైనా మనకి ఎంతో బాధ వచ్చేది శరీరం మీద. యోబు శరీరం అలాంటి శరీరం కాదండి. మనలాంటి శరీరం కాదా? మనలాంటి బాధ ఉండదా? మనకున్నంత బాధ ఉండదా? ఎవరో అన్నారంట, నాకున్న బాధ ఎవరికై ఉండదనంట. బాధ ఎవరికైనా బాధే. కాబట్టి ఈ శరీరం మీద నడినెత్తి మొదలుకుని అరికాలు వరకు బాధగల కురుపులు అన్నీ మొలిపించేసాడు అపవాది. మొలిపించేస్తే అతడు చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, ఇంకనూ యథార్థత వదలక ఎందువా, దేవుణ్ణి దూషించి మరణం కమ్మెను. ఇక్కడ భార్య వచ్చి తిడుతుంది. ఏమని తిడుతుందంటే, ఎందుకు ఇంకా యథార్థత, భక్తి, ప్రార్థన ఇది అంటావు? ఎందుకు దూషించి చచ్చిపో దేవుణ్ణి. కొన్ని మామూలుగా చచ్చిపోమంటలేదు, దేవుణ్ణే దూషించమంటుంది. దేవుణ్ణి దూషించు. దేవుడు నీకు ఏం చేశాడు? నువ్వు పిల్లల కొరకు అర్పణలు అర్పించావు, యథార్థంగా ఉన్నావు, కనికరంగా ఉన్నావు, నువ్వు దేవుని చెడుతనాన్ని విసర్జించావు, నీకు ఎంత కష్టం వచ్చింది, దేవుడు నీకేం చేశాడు? దేవుణ్ణి దూషించు అంటుంది భార్య. చాలాసార్లు 100 మంది తిట్టినా కానీ మనకేమనిపించదు, కానీ ఇంట్లో భార్య తిడితే మాత్రం ఎవరికైనా ఎలాంటి వారికైనా కునుకుదల అనేది వస్తుంది. సాతానుడికి తెలుసు ఎవరిని ఉపయోగించాలో ఏంటో. స్త్రీ బలహీనమైన ఘటమని ఎంచి సన్మానించుడి అంటాడు. ఆదాము అవ్వల దగ్గర అవ్వనే ఉపయోగించింది. అవ్వని ప్రేరేపించి పండు తినేసేలాగా చేసింది. అలాగే ఇక్కడ యోబు విషయంలో కూడా భార్యనే సాతానుడు ఉపయోగిస్తున్నాడు. భార్య మీదే సాతానుడు ఉపయోగిస్తున్నాడు. నువ్వు దూషించి మరణం కావు, నువ్వు చనిపో అని అంటలేదు, దేవుని దూషించు అంటుంది. నువ్వు చచ్చిపో అంటే అది వేరే విషయం. మరి దేవుణ్ణి దూషించమంటే ఎక్కడి నుంచి వచ్చింది? దేవుణ్ణి దూషించేది ఏ ఆత్మ? దురాత్మ. దేవుణ్ణి స్తుతించేది పరిశుద్ధాత్మ.
దేవుణ్ణి దూషించమనేది దురాత్మ. పరిశుద్ధాత్మ ఎన్నడూ పాపము చేయమని ప్రేరేపించదు. సరిగ్గా గమనించుకోవాలి మనం. పరిశుద్ధాత్మ ఎన్నడూ పాపము చేయమని ప్రేరేపించదు. పాపము చేయమని ప్రేరేపించేది దురాత్మే. కనుక ఈవిడంటుంది, నువ్వు దూషించి చచ్చిపో, ఇంకెందుకు నీ జీవితం అని అంటే, యోబు అంటున్నాడు 13:15, యోబు గ్రంథం 13, నన్ను చంపినా నేను ఆయన కొరకు ఎదురు చూస్తాను. హల్లెలూయా. నన్ను చంపినా నేను ఆయన కొరకు ఎదురు చూస్తాను అన్నాడు. కానీ ఆయన దూషించలేదు. యోబు నోటి మాటతో ఆయనను పాపము చేయలేదు. అది ఎంత శ్రమలో కూడా ఆయన పాపం చేయలేదు. తన యథార్థతను తాను కాపాడుకున్న యోబుని దేవుడు వదిలేసాడా? అందుకనే ఇందాక 46 కీర్తనలో చదువుకున్నాం కదా, నురుగు కట్టినను పర్వతములు ములిగినను మనము భయపడిన అవసరం లేదు. దేవుడు ఉన్నాడు. దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు. యోబు స్థితిని మరలా మార్చాడు. దేవుడు 2 అంతల దీవెన దయచేశాడు. అందమైన పిల్లలను మరలా దేవుడు ఇచ్చాడు. కుళ్ళిపోయిన శరీరంలో మళ్ళీ ఆ శరీరాన్ని బాగు చేసి మంచి అందమైన పిల్లల్ని మరలా ఆమె గర్భంలోనే పుట్టిలాగా దేవుడు చేశాడు. అలాంటి మంచి దేవుడిని మనం కలిగి ఉన్నాం. దేవుడు మనకు ఆశ్రయము దుర్గమనైనాడు. ఎలాంటి పరిస్థితిని మార్చగలడు. ఎలాంటి పరిస్థితిలో ఉన్న, ఎంత ఆర్థికలేమని, ఎంత అనారోగ్యమైనా, ఎంత అప్పులైనా, ఎలాంటి దాంట్లో ఉన్నా దేవుడు మారుస్తాడు. మనుషులను మారుస్తాడు. ఆయన నరమాంస భక్షకులను మార్చిన దేవుడు, మన దేవుడు ఎలాంటి మనుషులనైనా మారుస్తాడు. కనుక నువ్వు ప్రార్థన చేసుకుంటూ దేవుడే నాకు సహాయం చేయాలి అని నువ్వు విశ్వాసంతో నువ్వు కొనసాగితే కనుక యోబుకి సహాయం చేసిన దేవుడు నీకు నాకు సహాయం చేస్తాడు. కనుక విశ్వాసంతో ఉండు. దేవుడే నాకు ఆశ్రయం, నాకు దుర్గము అని విశ్వాసంతో ఉన్నట్లయితే దేవుడు మనకు సహాయము అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన దేవ స్తోత్రాలు. ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలను దీవించిన ఆయన మరి ఆశీర్వదించి, ఎవరు ఏ కష్టంలో ఉన్నారు, ఏ బాధలో ఉన్నారు, ఏ వ్యాధిలో ఉన్నారు, ఎలాంటి ఇబ్బందులు ఉన్నారో మాకు తెలియదు. కానీ ప్రభువా, నీ కృప, నీ కనికరము, నీ జాలి, నీ దయ చూపించిన ఆయన, నీవే ఆశీర్వదించిన ఆయన ప్రభువా. దేవానైనా ఇదిగో ఏది ఏమైనా దేవుడే నాకు ఆశ్రయము అన్నట్లుగా జీవించడానికి సహాయం తెచ్చి, నీ కృప చూపించి, నీ దయ చూపించి, నీ వాక్యాన్ని చూస్తూ వించిన బిడ్డలను దీవించి 30 60 100 దీవించి కృప చూపించి, మరి ఇట్టి భాగ్యం, నీ వాక్యం చెప్పే భాగ్యం నాకు, వినే భాగ్యం బిడ్డలకు ఇచ్చినందుకు స్తుతిస్తూ మా ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.